హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఫోర్డ్ యాస్పైర్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావటం జరిగిందండి. ఈ కారు ఢిల్లీ నుండి తెలంగాణ వచ్చి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయినటువంటి కారు అండి. కేవలం 35,000 తిరిగినటువంటి కారు. లోన్ కావాలన్నా కూడా లోన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఈ కారు అయితే ఉపయోగపడిద్దండి. ఇక డీటెయిల్స్ విషయాల్లో చూసుకున్నట్లయితే ఈ కారు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మొన్న వెహికల్స్ అనే మన కార్ బజార్లో అయితే ఉంది. సేల్కి మన దగ్గరికి అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యుండి మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మీ కార్లు వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగిద్దండి. తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్, తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్ అండి. వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది. ఫోర్డ్ యాస్పైర్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ పెట్రోల్ కార్ అండి. 2019 కారు, 2034 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ 35,000 కిలోమీటర్లు తిరిగింది. 100% జెన్యూన్ రీడింగ్ అండి. ప్యూర్ పెట్రోల్ కార్ అండి. మాన్యువల్ గేట్స్ అండి. ఓనర్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఫస్ట్ ఓనర్, తెలంగాణ వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయింది. ఇక్కడ కూడా ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ 4 టైర్స్ 70-80% ఉన్నాయండి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. స్టెప్నీ అన్యూజ్ అండి. 100% అయితే ఉందండి. ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. ఫోర్డ్ కంపెనీ ఏసీ అనేది నెంబర్ 1గా అయితే వస్తుంది. ఏసీ చిల్డ్ ఏసీ అండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. కారు బాడీ పరంగా గ్రే కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. సిటీలో తిరిగే కారు కాబట్టి మైనర్గా గీతలు పడితే మాత్రం ఒక 2-3 చోట్ల టచ్అప్లు అయితే పడ్డాయి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కారు. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 3 ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ ప్రస్తుతానికైతే లేదు. మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కారు ధర 4,45,000 రూపాయలు చెప్తున్నారండి. లోన్ కావాలన్నా కూడా లోన్ ప్రొవైడ్ చేస్తాను. ₹1,00,000 కడితే చాలు, మిగతా లోన్ అయింది మీ సివిల్ బాగుంటే. 4,45,000 రూపాయలు ఈ కారు ధర అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. చేపించేది ఏం లేదండి. తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది. కొత్తలో దాదాపుగా 8-9 లక్షల రూపాయల కారు. ఈ కారు చూసుకున్నట్లయితే ఇప్పుడు 4,45,000 చెప్తాను. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చూడొచ్చు. 35,000 కూడా జెన్యూన్ రేటింగ్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. హెడ్ ల్యాంప్స్ ఒక 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ కానీ, గ్రిల్ కానీ, ఫాగ్ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 70-80% టైర్స్ అయితే ఉన్నాయండి. కారు 4 టైర్స్ కూడా ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఒక 70-80% టైర్ ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే చూసుకున్నట్లయితే వెనకాల 2 టైల్ ల్యాంప్స్, బంపర్, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చు. బూట్ ఓపెన్ అనేది కీలోనే అయితే ఉంటుంది. చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే డీఫాగర్ ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 90% నుంచి 100% మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 70-80% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే హామ్ రెస్ట్ ఉంది. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కీస్ 2 కీస్ అయితే ఈ కార్కి అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను. చూడొచ్చు. హాఫ్ సెల్ఫ్లోనే కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ వచ్చేసి 35,000 కిలోమీటర్లు తిరిగింది. బానెట్ ఓపెన్ చేసాం కాబట్టి బానెట్ సింబల్ చూపిస్తుంది.
బానెట్ ఒకసారి అట్లాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి, సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే 35,000 కిలోమీటర్లు తిరిగింది, జెన్యున్ రీడింగ్ అండి. చూడొచ్చు, క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. ఏసీ చిల్డ్ ఏసీ అండి. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. డాష్ బోర్డ్ లుక్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయండి. చూడొచ్చండి డాష్ బోర్డ్ లుక్స్. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి 70-80% టైర్ అయితే ఉంది. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఇంజన్ యొక్క నాయిస్, పెట్రోల్ కారు కాబట్టి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. 2019 కారు, ఫోర్డ్ యాస్పైర్ టైటానియం టాప్ అండ్ వేరియంట్, 35,000 తిరిగింది. ఫస్ట్ ఓనరు, 2 కీస్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. గ్రే కలర్ కారు, నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఈ కార్ ధర 4,45,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.